హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమయపురం మరియమ్మ ఎటువంటి వ్యాధులనైనా తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు. అందువల్లే మనలో ఏ శరీర భాగానికి వ్యాధి సోకి ఉంటుందో ఆ శరీర భాగాన్ని పోలిన వెండి లేదా స్టీల్తో తయారు చేసిన శరీర భాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తారు. దీంతో ఎటువంటి వ్యాధైనా ఇట్టే నయమవుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆచారం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఈమెను మహాకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. ఈ విగ్రహాన్ని ఇసుక, బంకమట్టిని వినియోగించి రూపొందించారు. అందువల్లే ఇక్కడి ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు. ఇంకా ఈ దేవతకు సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం. తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉన్న సమయపురంలో సమయపురం మరియమ్మ దేవాలయం ఉంది. ఈమెను మహాకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. ఈ విగ్రహాన్ని ఇసుక, బంకమట్టిని వినియోగించి రూపొందించారు. అందువల్లే ఇక్కడి ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు. అయితే ఆ దేవతను పోలిన చిన్న రాతి విగ్రహం ప్రధాన దేవత ముందు ఉంటుంది. ఈ విగ్రహానికి అభిషేకం చేస్తారు. ఈ సమయపురం మరియమ్మ ఎటువంటి వ్యాధులైనా తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు. అందువల్లే మనలో ఏ శరీర భాగానికి వ్యాధి సోకి ఉంటుందో ఆ శరీర భాగాన్ని పోలిన వెండి లేదా స్టీల్తో తయారు చేసిన శరీర భాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తారు. దీంతో ఎటువంటి వ్యాధైనా ఇట్టే నయమవుతుందని భక్తులు నమ్ముతున్నారు. ఈ ఆచారం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా భక్తులు మావిళక్కు అనే తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. ఇది బెల్లం, బియ్యం పిండి, నెయ్యితో తయారు చేసిన తీపి వంటకం అందిస్తారు. మరికొంతమంది భక్తులు దేవతకు ఉప్పును కూడా ముడుపుగా అందిస్తారు. ఈ ఆలయం ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తమిళనాడులో పళని తర్వాత అత్యంత సంపన్న ఆలయం సమయపురంలోని మరియమ్మ ఆలయమేనని చెబుతారు. దీన్ని బట్టి ప్రతిరోజు ఎంతమంది ఆలయానికి వస్తుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అస్పష్టంగా ఉంది. అయితే ప్రస్తుతం లభిస్తున్న ఆధారాలను అనుసరించి ప్రస్తుత సమయంలో సమయపురం మరియమ్మ ఆలయాన్ని విజయరాయ చక్రవర్తి క్రీస్తు శకం 18వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అదే దేవత ఏ వ్యాధినైనా తగ్గించే శక్తి గల దేవతగా పూజలు అందుకుంటూ ఉండడం గమనార్హం. కాగా విజయనగర రాజుల కాలంలో ఓ యుద్ధంలో గెలిచినందుకు విజయరాయ ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు. ఈ సమయపురం మరియమ్మ దేవాలయంతో పాటు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నాలని చరిత్రకారులు చెబుతున్నారు. విదేశాల్లో కూడా ఈ దేవాలయానికి భక్తులు ఉన్నారు. కాగా శ్రీలంక, ఫిజీ వంటి దేశాల్లో సమయపురం మరియమ్మ పేరుతో దేవాలయాలు కూడా నిర్మిస్తూ ఉన్నారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.